గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఎవరిది నిజం ఎవరిది అబద్ధం, కాళేశ్వరం కమిషన్ ఎదుట నేతల తలో మాట, ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందన్న ఈటల, ఆమోదం లేదంటున్న తుమ్మల ప్రకటన, సిడబ్ల్యూసి వ్యాప్కోస్ సూచన మేరకే మేడిగడ్డను ఎంపిక చేశామన్న హరీష్ రావు, గత ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేని జీవోలు, ప్రజలను గందరగోళానికి గురి చేయడమే లక్ష్యమా, కమిషన్ ఎదుట కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు. సో ముఖ్యంగా ఈరోజు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు, అంటే కాళేశ్వరం అవినీతి అక్రమాలపై రేవంత్ రెడ్డి సర్కారు జస్టిస్ ఘోష్ కమిషన్ ను వేయడం జరిగింది. సో ఈ కమిషన్ ముందు రీసెంట్ గా ఈటల రాజేందర్, హరీష్ రావు హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఫైనల్ గా కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు. మరియు పిసి ఘోష్ కమిషన్ ఏ క్వశ్చన్స్ అడుగుతుంది కేసీఆర్ గారిని, అతను ఏం సమాధానం చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ అయిపోయిందంటే, వీళ్ళిద్దరు చూసినట్టయితే ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మంత్రులు. ఈటల రాజేందర్ ఏమో నాకు తెలిసి ఇది ఆర్థిక శాఖ ఉంటే, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏదో నాకు తెలుసు అతను రోడ్లు భవనాలు శాఖ మంత్రి ఉండే, రోడ్లు భవనాలు శాఖ మంత్రులు ఉండే. సో వీళ్ళిద్దరూ ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టే ముందు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో వీళ్ళిద్దరు మెంబర్స్. సో వీళ్ళిద్దరు మినిస్టర్స్ ఆ టైంలో. ఇప్పుడు వీళ్ళిద్దరు మినిస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఈటలనేమో ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం అని చెప్పి ఈటల మాట చెప్తుంటే, ఆమోదం లేదంటూ తుమ్మల ఇంకో ప్రకటన చేశారు. మరియు సింపుల్ కేబినెట్ కి సంబంధించి ఆమోదం ఉందా లేదా అనేది ఆ రోజు నోట్స్ లో, అంటే అప్పుడు జరిగిన కేబినెట్ నోట్ లోనే తెలుస్తుంది. మరి అప్పుడు కేబినెట్ జరిగిన మీటింగ్ లో నోట్ ఉంటది అనమాట. ఈ రోజు కేబినెట్ మీటింగ్ పెడుతున్నాం. సో ఏ అంశాలపై ఆమోదం తెలిపినాం అది మొత్తం సమాచార శాఖ మంత్రి దగ్గర అప్పటి ఇప్పుడు నోట్ ఉంటుందా, అది గవర్నమెంట్ రికార్డు. మరి ఆ గవర్నమెంట్ రికార్డులో చూస్తే తెలిసిపోతుంది కదా. నాకు తెలిసి ఇంతగా వీళ్ళు తలో మాట మాట్లాడితే మాట్లాడుకోనియండి. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు అథారిటీ ఉంది. ఏదైతే సమాచారం అప్పుడు క్యాబినెట్ జరిగిందంటారో ఆ క్యాబినెట్ నోట్ లో ఉంటది. ఈ రోజు క్యాబినెట్ పెడతారంటే ఆ రోజు క్యాబినెట్ నోట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే, రికార్డు ఉండాల్సిందే. ఆ రికార్డులో చూస్తే తెలిసిపోతుంది కదా. సో పిసి ఘోష్ కమిషన్ వీళ్ళు తలో మాట అనడం అనేది వీళ్ళు రాజకీయంగా అంటారు, కానీ నాకు తెలిసి పిసి ఘోష్ కమిషన్ ఒకవేళ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. పెద్ద విషయం ఏం కాదు. నాకు తెలిసి వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తుండొచ్చు. సో నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ ఉదయం 11:30 హాజరు. బల ప్రదర్శన చాటేందుకు సిద్ధమైన గులాబీ నేతలు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే వాహన శ్రేణితో భారీ ర్యాలీకి ప్లాన్ అని ఇక్కడ వార్త వేయడం జరిగింది. సో మరి ప్రజెంట్ గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఈ ఘోష్ కమిషన్ దగ్గరికి ర్యాలీగా మరియు కేసీఆర్ గారు రాబోతున్నారని చెప్పి ఇక్కడ అయితే వార్త ఇవ్వడం జరిగింది. సో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వాహన శ్రేణితో భారీ ర్యాలీకి ప్లాన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మేజర్ గా ఈ రోజు అడిగే క్వశ్చన్స్ తో దాదాపు జస్టిస్ ఘోష్ కమిషన్ పూర్తవుతుంది. నాకు తెలిసి వాళ్ళ రిపోర్టు త్వరలోనే రిజల్ట్, అంటే రిపోర్టు ఇస్తారు. సో ఆ రిపోర్టును బట్టి గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు రిపోర్ట్ ఏమి ఇస్తారో ఒకసారి అది వచ్చినాక తెలుస్తుంది. నెక్స్ట్, మంత్రుల శాఖలు మార్పు,
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ మంతనాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు, నేడు ఇరువురితో సంప్రదింపులు, ఇప్పటికే మంత్రుల పనితీరుపై హైకమాండ్ కు రిపోర్టు, దాని ఆధారంగానే శాఖలో మార్పులు చేర్పులు. సో ఇప్పుడు రీసెంట్ గా ముగ్గురికి కేబినెట్ లో మంత్రులుగా తీసుకోవడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్, వాకేటి శ్రీహరి. సో వీళ్లకు మంత్రి పదవులు తీసుకొని శాఖలు ఇవ్వాల్సిన టైం ఉందన్నమాట. అంటే శాఖలు ఇవ్వాలి, వాళ్ళు ఏ మంత్రి ఏ శాఖ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడే కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే పూర్తిగా మంత్రుల శాఖలు కూడా మారుస్తుందని చెప్పి పెద్ద వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఈ పంచాయతీ ఇప్పుడు ప్రజెంట్ గా ఢిల్లీలో జరుగుతుందంటే, సో మరి ఢిల్లీలో కొందరికి మంత్రి శాఖలు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్టర్ అని, మరి ఇంకోరికి వాకేటి శ్రీహరికి హోమ్ మినిస్టర్ అని. ప్లీజ్ ఇప్పుడు మేజర్ ఏంటంటే హోమ్ మినిస్టర్ ఎవరికి ఇస్తారు అదొకటి. ప్లస్ మరి విద్యాశాఖ ఎవరు చూస్తున్నారు ప్రజెంట్ గా? ఇప్పుడు స్కూల్స్ ప్రారంభం కాబోతుంది. మరి స్కూల్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అసలు ప్రజెంట్ ఏ స్టేజ్ లో ఉన్నాయి అనే దానికి ఒక మంత్రి లేడు, దానికి సంబంధిత శాఖకు మంత్రి లేరు. మరి విద్యాశాఖ మంత్రి, మరి కార్మిక శాఖ మంత్రి లేరు, మున్సిపల్ శాఖ మంత్రి లేరు. సో ఇన్ని శాఖలు ప్రజెంట్ గా మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. సో మరి ఈ శాఖలను మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, మరి ఉన్న శాఖలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చిస్తున్నారు. కానీ ఫైనల్ గా ఎలా ఉంటుందో మనం చూడాలన్నమాట. నేడు ఐఎస్ఎస్ కు శుభాంశు శుక్లా, యాక్సియం-4 మిషన్ ద్వారా రోదసిలోకి భారతీయ ఆస్ట్రోనాట్, మరో ముగ్గురు వ్యోమగాములు సైతం సాయంత్రం 5:30 గంటలకు ప్రయోగం అన్నమాట. సో ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోకి భారతీయ వ్యోమగామి ప్యూర్ అంటే భారతీయ దేశస్థుడైన శుభాంశు శుక్లా మరి వెళ్లాల్సిన ఇప్పటికీ 2-3 టైమ్స్ పోస్ట్ పోన్ జరిగింది. ఎందుకంటే వాతావరణం అనుకూలించక అది పోస్ట్ పోన్ అవుతుంది. కానీ ఫైనల్ గా మరి ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మరి వెళ్ళే సమయం అయితే ఉంది. మరి ఆ సమయంలో మరి వెళ్ళడా అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే అది వాతావరణం అనుకూలిస్తేనేమో ఖచ్చితంగా ఈ రోజు వెళ్లే అవకాశం ఉంది. సాయంత్రం 5:30 గంటలకు యాక్సియం-4 మిషన్ ద్వారా రోదసిలోకి భారతీయ ఆస్ట్రోనాట్, ముఖ్యంగా రాకేష్ శర్మ తర్వాత, అంటే భారతీయ ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ తర్వాత ఎవరు అంతరిక్ష కేంద్రం సెంటర్ లోకి వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్లే అవకాశం అనేది ఇతనికి దక్కింది. సో ఇదే వార్త ఇవ్వడం జరిగింది. చాట్ జీపీటీ డౌన్, ప్రపంచ వ్యాప్తంగా 800 ఫిర్యాదులు, భారత్ అమెరికాలో యూజర్లకు తీవ్రమైన ఇబ్బందులు అనమాట ధృవీకరించిన ఓపెన్ ఏఐకి సంబంధించిన చాట్ జీపీటీ అనేది చాలా ఇబ్బందులు, అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా చాలా అది ఎర్రర్ రావడం జరిగింది. సో చాలా మంది యూజర్లు ఇబ్బంది పడడం జరిగింది. దాని గురించి ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, భారత జనాభా 146 కోట్లు, ప్రపంచంలో అత్యధిక జనాభా మన దేశంలోనే, తక్కువగా నమోదవుతున్న సంతానోత్పత్తి రేటు, ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా అనమాట. ఈ ఏడాది చివరి నాటికి రీచ్ అయ్యే ఛాన్స్. సో ఈ ఏడాది చివరి నాటికి భారతదేశ జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. ఇకపై ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా కొనసాగుతుందని పేర్కొంది. దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రస్తుత రిప్లేస్మెంట్ రేట్ కన్నా తక్కువగా ఉన్నదని తెలిపింది. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అనుబంధ సంస్థ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ద రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా 40 ఏళ్ల తర్వాత దేశంలో జనాభా తగ్గడం ప్రారంభమవుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మాత్రం భారతదేశ జనాభా 146 కోట్లు. ఇది ఐక్యరాజ్య సమితి నివేదిక అన్నమాట, సెన్సస్ నివేదిక చేసిన దాంట్లో అంశాలు ఏంటంటే భారతదేశ జనాభా 146 కోట్లు, కానీ మొట్టమొదటిగా 40 ఏళ్ల తర్వాత భారతదేశ జనాభా తగ్గడం ప్రారంభమవుతుంది. అంటే ఇదివరకు 4, 5, 10 మంది ఇట్లాగానే వాళ్ళు ఇప్పుడు 2, మ్యాక్స్ అయితే 3 లేకపోతే 1 ఇక్కడికి రిస్ట్రిక్ట్ కావడం జరిగింది. సో అదే
అదే రిజల్ట్ మనం ఈ జనాభాలో కూడా చూడొచ్చు. సో ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇండియాలో జనాభా తగ్గుదల అనేది ప్రారంభం అయ్యిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా తెలుగు వ్యక్తి, ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ జి సతీష్ రెడ్డి నియామకం, 2 ఏళ్ల పాటు బాధ్యతల్లో కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం ప్రకటన అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది, సివిల్స్ కు సంబంధించి చాలా ఇంపార్టెంట్. జాతీయ భద్రతా సలహా బోర్డు, జాతీయ భద్రత బోర్డు, దీనికి అధ్యక్షుల ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అనమాట. ప్రైమ్ మినిస్టర్ అంటారు. సో ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఈ బోర్డు ఉంటది. అందులో మెంబర్స్ వచ్చేసి హోమ్ మినిస్టర్ ప్లస్ అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ జాతీయ భద్రతా మండలి సలహాదారు అజిత్ దోవల్, సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్లస్ క్యాబినెట్ సెక్రటరీ. సో ఇట్లా టాప్ మోస్ట్ దేశ భద్రతకు సంబంధించిన టాప్ మోస్ట్ బాడీ అన్నమాట, టాప్ మోస్ట్ బాడీ. సో ఈ బాడీలోకి తెలుగు వ్యక్తి అయిన సతీష్ రెడ్డిని తీసుకోవడం జరిగింది. సతీష్ రెడ్డి ప్రొఫైల్ చూసినట్టయితే అతను డిఆర్డిఓ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది. డిఫెన్స్ కు సంబంధించి సలహాదారు కూడా పనిచేయడం జరిగింది. సో అత్యధికంగా ఈ డిఫెన్స్ కు సంబంధించిన దాంట్లో సతీష్ రెడ్డికి చాలా మంచి అనుభవం ఉంది. సో ఆ అనుభవం ప్రకారమే సతీష్ రెడ్డిని జాతీయ భద్రతా సలహా బోర్డు మెంబర్ గా తీసుకోవడం జరిగింది. సో ఇదే విషయం ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. సో మేజర్ గా ఇదండి ఈరోజు దిశ పేపర్లోని న్యూస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.